ప్యాంటాప్ డిఎస్ఆర్ క్యాప్సూల్ అనేది యాసిడ్ రిఫ్లక్స్ అండ్ ఎసిడిటీ చికిత్సకు ఉపయోగించే కాంబినేషన్ మెడిసిన్. ఇందులో ప్యాంటోప్రజోల్ 40 ఎంజీ మరియు డొంపెరడాన్ 30 ఎంజీ ఉంటాయి. ఈ రెండు మందులు కలిసి కడుపులో యాసిడ్ను తగ్గించడంతో పాటు ఆహారం కడుపు నుంచి త్వరగా ముందుకు వెళ్లేలా చేస్తాయి. ప్యాంటాప్రజోల్ ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. ఇది కడుపులో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ను తగ్గిస్తుంది. దీనివల్ల ఎసిడిటీ, హార్ట్బర్న్, యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ అల్సర్ వల్ల వచ్చే మంట తగ్గుతుంది. డొంపెరడాన్ ఒక ప్రోకెనెటిక్ అండ్ యాంటీ ఎమిటిక్ మెడిసిన్. ఇది కడుపు ఖాళీ అయ్యే వేగాన్ని పెంచి ఆహారం త్వరగా పేగుల్లోకి వెళ్లేలా చేస్తుంది. అలాగే వికారం, వాంతులు వచ్చే భావన మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యూజెస్: ఎసిడిటీ చికిత్సకు ఉపయోగిస్తారు. హార్ట్బర్న్ తగ్గించడానికి ఉపయోగిస్తారు. గెర్డ్లో ఉపయోగిస్తారు. పొల్లటి తేనిపులు తగ్గించడానికి ఉపయోగిస్తారు. గ్యాస్ట్రైటిస్ మరియు గ్యాస్ట్రిక్ అల్సర్లో డాక్టర్ సూచన మేరకు ఉపయోగిస్తారు. యాసిడ్తో పాటు వికారం లేదా కడుపు ఉబ్బరం ఉన్న వారిలో కూడా ఉపయోగిస్తారు. డోసేజ్: ఈ క్యాప్సూల్ను డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే వాడాలి. సాధారణంగా ఉదయం అల్పాహారానికి 30 నుంచి 60 నిమిషాల ముందు ఖాళీ కడుపుతో తీసుకోవాలి. క్యాప్సూల్ను నమలకుండా లేదా తెరవకుండా పూర్తిగా నీటితో మింగాలి. ప్రతిరోజు ఒకే సమయానికి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ చెప్పిన వ్యవధి వరకు మాత్రమే వాడాలి. సైడ్ ఎఫెక్ట్స్: నోరు ఎండిపోవడం, తలనొప్పి, విరోచనాలు లేదా మలబద్ధకం, కడుపు నొప్పి, తల తిరగడం, వికారం. అరుదుగా గుండె చప్పుడు అసాధారణంగా అనిపించడం లేదా తీవ్రమైన ఎలర్జీ రావచ్చు. అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ప్రికాషన్స్: ఈ క్యాప్సూల్ను భోజనం చేసిన తర్వాత తీసుకుంటే ప్రభావం తగ్గవచ్చు. గుండె రిథమ్ సమస్యలు, తీవ్రమైన కాలేయ వ్యాధి లేదా జీర్ణాశయంలో రక్తస్రావం ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ సూచన మేరకే వాడాలి. డాక్టర్ సలహా లేకుండా ఎక్కువ కాలం నిరంతరంగా వాడకండి. ఇంపార్టెంట్ పాయింట్స్: ప్యాంటాప్ డిఎస్ఆర్ వెంటనే ఉపశమనమిచ్చే యాంటాసిడ్ కాదు. ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. కాబట్టి పూర్తి ప్రభావం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. మందుతో పాటు మసాలా ఆహారం, ఎక్కువగా టీ లేదా కాఫీ, ఆల్కహాల్, ధూమపానం మరియు భోజనం చేసిన వెంటనే పడుకోవడం వంటి అలవాట్లను తగ్గిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులెప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.